ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్లో ఒకరైన లోకేశ్వరి అనే అమ్మాయి కామెంట్ పెట్టింది, అన్న మాకు లైట్నింగ్ అరెస్టర్ రాడ్ టైప్ లైట్నింగ్ అరెస్టర్ గురించి చెప్పండి అన్న అని చెప్పి. అసలు ఆ లైట్నింగ్ అరెస్టర్ అంటే ఏంటి, దాని గురించి డీటెయిల్గా రాడ్ టైప్ గురించి బ్రీఫ్గా చెప్తాను ఈ వీడియోలో. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి రాడ్ టైప్ లైట్నింగ్ అరెస్టర్ ఫ్రెండ్స్. ఇది బేసిక్గా ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా కానీ ఒక హెడ్డింగ్ ఆ యొక్క మొత్తాన్ని, అంటే ఆ టాపిక్ మొత్తాన్ని డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే లైట్నింగ్ అరెస్టర్ అంటే అదొక టైప్ ఆఫ్ లైట్నింగ్ అరెస్టర్. అది ఏ టైప్ అంటే అదొక టైప్ ఆఫ్ లైట్నింగ్ అరెస్టర్. అది ఏ టైప్ అంటే రాడ్ టైప్ లైట్నింగ్ అరెస్టర్. యాక్చువల్గా అయితే ఏంటంటే ఈ రాడ్ టైప్ లైట్నింగ్ అరెస్టర్ అనేవి ఎక్కడైతే ఎక్కువ క్లైమాటికల్ కండిషన్స్ క్లౌడీగా ఉంటుంది, అంటే ఏదంటే ముబ్బు బట్టి ఉంటుందో ఎక్కడైతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ చూస్తే అలాస్కా, అక్కడ ఆ టైప్లో చూస్తే అక్కడ కూల్ ఎక్కువ ఉంటుంది. బట్ కానీ క్లౌడీ కండిషన్స్, వర్షం పడే రైనీ సీజన్స్లో మబ్బులు ఎలా పడతాయో సేమ్ అదే విధంగా ఆ టైప్ ఆఫ్ కండిషన్స్ ఉన్న చోట థండర్స్ ఎక్కడైతే ఎక్కువ పడతాయో ఆ ప్లేసెస్లో ఈ టైప్ ఆఫ్ లైట్నింగ్ అరెస్టర్ని యూజ్ చేస్తారు. అది ఏ విధంగా ఉంటుందంటే, ఒక చిన్న రాడ్ టైప్ ఉంటుంది. ఆ రాడ్ టైప్ లైట్నింగ్ అరెస్టరు దీన్ని కూడా ఏదంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. త్రిశూలం టైప్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇదంతా ఒక రాడ్ టైపు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బిల్డింగ్కి దీన్ని ప్లేస్ చేస్తారు. అంటే ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హౌస్ అనుకోండి. ఈ హౌస్ పైన ఈ యొక్క లైట్నింగ్ అరెస్టర్ అనేది ప్లేస్ చేస్తారు. ఈ లైట్నింగ్ అరెస్టర్ ఎందుకు అంటే, బేసిక్గా ఆల్రెడీ మనకు తెలిసింది. బేసిక్ ఏంటంటే లైట్నింగ్ అరెస్టర్ సింపుల్గా చెప్పాలంటే, ఎప్పుడైతే థండర్స్ పడతాయో, అంటే ఉరుములు మెరుపులు టైంలో ఆ మెరుపు అయితే ఎప్పుడైతే వచ్చి పడుతుందో మన యొక్క ఈ లైట్నింగ్ అరెస్టర్ పైన, ఇది వచ్చేసి ఏం చేస్తారంటే గ్రౌండ్కి కనెక్ట్ చేసి ఉంటారు. గ్రౌండ్కి కనెక్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క లైట్నింగ్ అరెస్టర్ అనేది దానిపైన ఎప్పుడైతే ఉరుము కానీ మెరుపు కానీ పడినప్పుడు మనకేమవుతుందంటే ఇది వచ్చేసి కాపర్తో కానీ అల్యూమినియంతో కానీ మేడప్ చేసి ఉంటారు. అల్యూమినియంతో, కాకపోతే కొన్ని చోట్ల ప్లాటినం ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఏవైతే రెసిస్టెన్స్ తక్కువ మెటీరియల్స్ ఉంటాయో ఆ వాటిల్నే చూస్ చేసుకుంటారు. అల్యూమినియం కాపర్ ఇలాంటివి యూజ్ చేసుకొని ఈ యొక్క లైట్నింగ్ అరెస్టర్ అనేది ప్రిపేర్ చేసింటారు. ఒక రాడు టైపు. ఎప్పుడైతే థండర్ దానిపైన పడుతుందో వెంటనే ఏం చేస్తారంటే ఆ యొక్క లైట్నింగ్ అరెస్టర్ అబ్జర్వ్ చేసుకొని ఈ యొక్క లైట్నింగ్ అరెస్టర్ రాడ్ దాని తర్వాత అది గ్రౌండ్కి పంపిస్తుంది. ఈ గ్రౌండ్కి పంపించే ప్రాసెస్లో ఇక్కడ ఒక కౌంటర్ అనేది ఉంటుంది. యాక్చువల్గా అయితే ఈ కౌంటర్ ఏం చేస్తుంది అంటే, ఎన్ని లైట్నింగ్స్ పడాయి అంటే ఎన్నిసార్లు మెరుపు కానీ ఉరుము కానీ మెరుపు పడింది దానిపైన, ఈ యొక్క లైట్నింగ్ అరెస్టర్ పైన అని చెప్పి ఈ కౌంటర్ అనేది ఏం చేయాలంటే కౌంట్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ కౌంట్స్, ఒకసారి పడిందా, రెండోసారి పడిందా, లేకపోతే 3 సార్లు ఇక్కడ కౌంట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 టైమ్స్ పడింది, ఇక్కడ ఏమని పడుతుంది అంటే 5 అని పడుతుంది. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఓకే 5 టైమ్స్ లైట్నింగ్ అరెస్టర్, మనం లోపల ఇంట్లో ఉంటాం కాబట్టి తెలియదు. అప్పుడు ఏమైతే 5 టైమ్స్ పడింది మన యొక్క బిల్డింగ్ పైన అని చెప్పి. ఇప్పుడు ఇదేంటంటే లో వోల్టేజెస్కి వాడతారు. లో వోల్టేజెస్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన యొక్క హౌస్ హోల్డ్కి తగ్గట్టు ఈ యొక్క లైట్నింగ్ అరెస్టర్ ఉంటుంది. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి వచ్చే సప్లై 230 volts అనుకోండి. ఆ యొక్క మెరుపుకి తగ్గట్టు మనది తక్కువ వోల్టేజ్ అయితే గన ఈ యొక్క లైట్నింగ్ అరెస్టర్ సైజ్ తక్కువ పెడతారు. అదే ఏంటంటే మీరు కనుక చూస్తే లైట్నింగ్ అరెస్టర్స్ బేసిక్గా ఎక్కడ ఉంటాయంటే ఎక్కువ ట్రాన్స్మిషన్ లైన్స్ దగ్గర ఉంటాయి. ట్రాన్స్మిషన్ లైన్స్ దగ్గర అంటే సబ్స్టేషన్లలో, మీరు బ్రీఫ్గా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు, ఆ సబ్స్టేషన్లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి కదా, ఈ ట్రాన్స్ఫార్మర్కి దగ్గర ఒక లైట్నింగ్ అరెస్టర్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ కనెక్ట్ అయింది అనుకోండి, ఇది ఒక లైన్ అనుకోండి, అంటే ఒక కండక్టర్ దీని గుండా సప్లై వెళ్తుంది అనుకోండి, దీనికి దగ్గర ఒక లైట్నింగ్ అరెస్టర్ అనేది ప్లేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైట్నింగ్ అరెస్టర్ అని ప్లేస్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క లైన్ పైన మీరు కనుక చూస్తే ట్రాన్స్మిషన్ లైన్లో ఎక్కడైతే టవర్ కనపడుతుందో మీకు, ఫర్ ఎగ్జాంపుల్ టవర్ మీరు కనుక చూస్తే టవర్ ఇలా ఉంటుంది. బేసిక్గా నేను బ్రీఫ్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. టవర్ అనేది ఉంటుంది. టవర్ అనేది పైన చూస్తే ఒక సన్న వైర్ ఉంటుంది, చాలా టైనీ వైర్. మనకేమో కనపడేది ఏంటంటే ఒక డిస్క్ షేప్లో ఉండేది ఈ లైన్స్ వేరు, అంటే ఈ కండక్టర్స్ వేరు. బట్ కాకపోతే ఏంటంటే ట్రాన్స్మిషన్ టాప్లో ఒక చిన్న సన్న వైర్ పోతుంటే, అంటే ఒక ట్రాన్స్మిషన్ టవర్ నుంచి ఇంకో ట్రాన్స్మిషన్ టవర్కి అంటే ఇలా కనెక్ట్ అయి ఉంటుంది పైన టాప్లో. ఇదేంటంటే ఒక అర్త్
అర్త్ వైరింగ్గా వాడతారు, అంటే లైట్నింగ్ అరెస్టర్ టైప్గా వాడతారు ట్రాన్స్మిషన్ లైన్స్లో నేను చెప్పేది. అదే ట్రాన్స్ఫార్మర్స్లో అయితే ముందర ఒక లైట్నింగ్ అరెస్టర్ ప్లేస్ చేస్తారు. ట్రాన్స్మిషన్ లైన్స్లో ఈ విధంగా కనెక్షన్ అనేది ఉంటుంది. అదే టవర్ ఒక ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర అయితే ఒక లైన్కి ఈ లైట్నింగ్ అరెస్టర్ అనేది కనెక్ట్ చేసింటే ఎప్పుడైతే థండర్ పడుతుందో వెంటనే ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్కి పోకోకుండా ఆ వోల్టేజ్ అనేది ఇక్కడ ఏం చేస్తారంటే గ్రౌండింగ్ చేసి పెడతారు. అప్పుడు ఏమైతే థండర్ ఎప్పుడైతే పడుతుందో వెంటనే ఈ లైట్నింగ్ అరెస్టర్ యాక్ట్ అయ్యి ఏదైతే హై వోల్టేజ్ వచ్చిందో ఏది థండర్ నుంచి ఏదైతే వచ్చిందో ఆ యొక్క లైట్నింగ్ థండర్ నుంచి వచ్చింది కాస్త గ్రౌండ్ చేసేస్తుంది. అప్పుడు ఏమైందంటే ఈ ఎక్విప్మెంట్ అంతా సేఫ్ అయిపోతుంది. సేమ్ హౌస్కి కూడా ఇంతకు ముందు వేసిన డయాగ్రామ్లో హౌస్ మీద ఎప్పుడైతే పడుతుందో ఆ లైట్నింగ్ అనేది అప్పుడు వెంటనే మనకి ఏం చేస్తుంది, ఆ వోల్టేజ్ నుంచి మన యొక్క హౌస్ యొక్క లోడ్స్ ఏవైతే ఇంట్లో ఫ్యాను, ఫ్రిడ్జ్, లైటు ఇవన్నీ ఉన్నాయో, ఏసీ, ఇవన్నీ అవి డ్యామేజ్ అవ్వకుండా ఆ లైట్నింగ్ అరెస్టర్ ఏదైతే ఉంటుందో ఆ రాడ్ టైపు ఎక్కువ ఈ ఫారెన్లో వాడతారు ఫ్రెండ్స్. ఇక్కడ మన ఇండియాలో చాలా తక్కువ. ఎందుకంటే సబ్స్టేషన్స్ సబ్స్టేషన్లో ఒక సబ్స్టేషన్కి మనం దగ్గర ఉంటే కదా అక్కడ ఖచ్చితంగా ఒక లైట్నింగ్ అరెస్టర్ అనేది ప్లేస్ చేసి ఉంటారు. సో కాబట్టి ఎందుకంటే ఆ లైట్నింగ్ అరెస్టర్లు మనం దగ్గర ఉంటే అంటే ఏంటంటే ఒక 1000 మీటర్స్ అనుకోండి, లేకపోతే 1 కిలోమీటర్ దగ్గరలో ఉన్నామనుకోండి, మనం ఒక సబ్స్టేషన్ ఇక్కడ ఉంటే మనం ఎక్కడో మన హౌస్ ఇక్కడ ఉందనుకోండి, ఈ లైట్నింగ్ అరెస్టర్కి దగ్గర ఉన్నాం కాబట్టి మనం ఈ సబ్స్టేషన్లో ఉన్నటువంటి లైట్నింగ్ అరెస్టర్కి మ్యాక్సిమం ఏదైతే థండర్ ఉంటుందో అది మన హౌస్ మీద కాకుండా ఈ యొక్క సబ్స్టేషన్లోనే పడేటట్టుగా చూసుకుంటుంది. ఎందుకంటే చాలా లో రెసిస్టెన్స్ పాత్ క్రియేట్ చేసి పెట్టింటారు వాళ్ళు గ్రౌండింగ్ కోసం. థండర్ పడింది కాస్త గ్రౌండ్కి వెళ్ళిపోయేలా పెడతారు. కాకపోతే ఏంటంటే ఆ యొక్క ఏదైతే రాడ్ టైప్ అని చెప్పాను కదా అది వచ్చేసి అందుకు వాడతారు. కాకపోతే ఏంటంటే ఈ రాడ్ టైప్లో కూడా అడ్వాన్స్గా వచ్చింది ఏంటంటే ఈఎస్ఈ అంటే ఏంటంటే అర్లియర్ లేకపోతే ఎర్లీ స్ట్రీమ్ ఈ అంటే కన్నా ఎమిషన్ ఎయిర్ టర్మినల్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లైట్నింగ్ అరెస్టర్, కాకపోతే అప్డేటెడ్ మోడల్. అది చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక సింపుల్ చెప్పాలంటే ఒక టెంకాయ లాగా ఉంటుంది. ఇదేం చేస్తారంటే వాళ్ళు యాక్చువల్గా అయితే హౌస్ అని చెప్పాను కదా, ఈ హౌస్ మీద లైట్నింగ్ అరెస్టర్ అనేది ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటితో కాంటాక్ట్ లేకుండా చూసుకుంటారు. అంటే మధ్యలో ఒక ఇన్సులేటర్ లాంటిది పెట్టేసి వాళ్ళు ఇక్కడ ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే ఇంటికి గన కనెక్ట్ అయిందనుకోండి ఆ యొక్క వోల్టేజ్ ఏదైతే థండర్ పడి ఉంటుందో ఆ యొక్క వోల్టేజ్ ఏమవుతుంది ఇంటికి కనెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో ఒక ఇన్సులేటర్ పెట్టేసి ఆ ఇన్సులేటర్ పైన పెడతారు. అది ఏదైనా కావచ్చు, ఇన్సులేటర్ ఒక రబ్బరు లేకపోతే ఏదో సంథింగ్ పెట్టేస్తారు, సిమెంటో లేకపోతే ఏదన్నా అన్వాంటెడ్ రబ్బర్ మెటీరియల్ దానిపైన పెట్టేసి ఫిక్స్ చేస్తారు. వాళ్ళు ఫిక్స్ చేసి అది కాస్త కౌంటర్ కనెక్ట్ చేస్తారు, లేకపోతే డైరెక్ట్ గ్రౌండ్కి కనెక్ట్ చేస్తారు. సేమ్ అదేవిధంగా దీంతో ఏంటంటే ఇది కూడా సేమ్ ఈ టైపే, రాడ్ టైప్లో ఈఎస్ఈ దీంతో ఎలా ఉంటుందంటే కనెక్షను, దీంతో ఒక చిన్నగా ఒక సర్క్యూట్ ఉంటుంది లోపల సర్క్యూట్ ఉంటుంది, సేమ్ ఈ రాడ్ ఉంటుంది. ఇంతవరకు అనుకోండి, ఇది ఒక హౌస్కో లేకపోతే ఒక బిల్డింగ్కో లేకపోతే ఒక ఫ్యాక్టరీకో కనెక్ట్ చేసి పెట్టింటారు, దాని గుండా గ్రౌండ్కి కనెక్ట్ చేసి పెట్టింటారు. ఎప్పుడైతే థండర్స్ ప్రొడ్యూస్ అవుతాయో, థండర్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు దీంతో ఎలక్ట్రాన్ అనేది ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ యొక్క ఛార్జ్ ఎప్పుడైతే అయనైజేషన్ చుట్టూరు అయి ఉంటుందో, అయనైజేషన్ అంటే సింపుల్గా ఈ యొక్క ఛార్జ్తో ఈ యొక్క లైట్నింగ్ అరెస్టర్ అనేది రియాక్ట్ అయిపోయి దీన్ని ఏం చేస్తుంటే ఈ సర్క్యూట్ని ఫస్ట్ నార్మల్ కండిషన్లో ఇది ఆఫ్లో ఉంటుంది. ఎప్పుడైతే క్లైమాటికల్ కండిషన్ చేంజ్ అయినప్పుడు ఇదేమవుతుందంటే యాక్టివేట్ అవుతుంది. సో కాబట్టి ఆన్ అయిపోతుంది. అప్పుడు ఆ కండిషన్కి తగ్గట్టు, క్లైమాటికల్ కండిషన్కి తగ్గట్టు ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, వెంటనే ఎప్పుడైతే థండర్ పడిందో థండర్ని వెంటనే ఇది అబ్జార్బ్ చేసుకొని కాస్త గ్రౌండ్కి పంపించేస్తుంది. సో కాబట్టి ఇది ఈ టైప్లో ఉన్నటువంటి, అంటే ఇది అర్లియర్ స్ట్రీమ్ ఎమిషన్ ఎయిర్ ఛాంబర్. లోపల ఏంటంటే గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో ఎయిర్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సర్క్యూట్ ఉంటుంది, సపరేట్ ఓ సర్క్యూట్ ఉంటుంది. ఆ సర్క్యూట్కి తగ్గట్టు ఎప్పుడైతే క్లైమాటికల్ కండిషన్ చేంజ్ అయిందో, క్లైమాటికల్ కండిషన్ చేంజ్ అయినప్పుడు ఇది ఒక సర్క్యూట్ ఆన్ అవుతుంది. అప్పుడు వెంటనే ఏదైతే థండర్ ఉంటుందో దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకొని ఆ టోటల్ వచ్చినటువంటి సప్లైని ఏదైతే పవర్ ఉంటుందో ఆ పవర్ని మొత్తాన్ని అర్త్కి పంపించేస్తుంది. అప్పుడు ఏదైతే మనం హౌస్లో ఉన్నామో ఆ హౌస్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవన్నీ సేఫ్ అయిపోతాయి. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ రాడ్ టైప్, అదొక టైప్ ఆఫ్ రాడ్డే. కాకపోతే ఏంటంటే ఆ రాడ్ కూడా ఏంటంటే స్పెషల్ టైప్ ఆఫ్ అల్లాయిస్తో కానీ మెటీరియల్స్తో కానీ మేడప్ చేసి మెయిన్ ఏంటంటే థీమ్ ఆ యొక్క థండర్ని మనం గ్రౌండ్ చేయాలి. సో కాబట్టి అది అట్లాస్ట్కి థీమ్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ లోకేశ్వరి అనే అమ్మాయికి అర్థమైంది అనుకుంటా. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.